నాన్న ఏమైంది నాన్న? ఎక్కడ ఏంటన్నా? మంచిలు తాగు నాన్న, కంగారు పడుతున్నా, పడుకున్నా. ముందు మోటార్ తాగు నాన్న. అర్థం అవ్వట్లేదు. అయ్యో, చస్తే గాని మీ కష్టాలు తీరవు. కానీ మావి ఏవో మాటలు చెప్పి పంపించేశాడు. నువ్వు ఎదగడానికే నీ బాబు సహకరించట్లేదంటే ఇంకా నా కూతురు పరిస్థితి ఏంటా? పాపం రత్నం ఏడుస్తూ వెళ్ళింది బాబా. అంటే మీ నాన్న కూడా ఎంతో కొంత వెనకేసుకుని ఉంటాడు కదా. ఇది నా కష్టాలు, నా సొంతం, నా ఇష్టం. దారులన్నీ మూసిపోయి కానీ మావి ఏవో మాటలు చెప్పి పంపించేశాడు. మీ బాబు చస్తే గాని మీ కష్టాలు తీరవు. తప్పట్లేదు నాన్న. నాకొచ్చిన కష్టం ఎవరికీ రాకూడదు, ముఖ్యంగా నా బిడ్డకి. గొప్పగా పెంచవలసిన అవసరం లేదు, డబ్బు విలువ తెలిసేలా పెంచండి చాలు. నాకు మాట ఇవ్వండి. నా వల్ల కావట్లేదు నాన్న, వస్తున్నా. ఇంకా బ్రతుకున్నానని బాధపడుతున్నావా? నిన్ను బాధ పెట్టడానికే బ్రతుకున్నాను అనుకుంటున్నావా? మీ అమ్మకి ఇచ్చిన మాట కోసం ఈ నాన్న నిన్ను బాధ పెట్టాడు తప్ప నీ మీద ప్రేమలే కాదురా. ఆ రోజు మన దగ్గర డబ్బే ఉంటే ఇవాళ మీ అమ్మ మన దగ్గర ఉండేదిరా. నువ్వు చిన్నప్పుడు పెన్ అడిగితే నీకు పెన్సిల్ కొనిచ్చాను, ఎందుకంటే ఆ మరుసటి రోజు పుస్తకం కొనివ్వడానికి కూడా మన దగ్గర డబ్బులు లేవు కాబట్టి. ఇది నీకు అప్పుడు చెప్పినా అర్థం కాదు. నీకు డబ్బు విలువ తెలిసేలా పెంచాలనుకున్నాను రా. నీ కోసం సంపాదించిందంతా కూడా ఆ బీరువాలో ఉందిరా. కానీ అందులో ఉన్నది మాత్రం కొన్ని కుటుంబాల తలరాత. చివరి మాటలు, చివరి రూపాయి చాలా విలువైనవి. నేను చెప్పేది జాగ్రత్తగా విను. మధ్యతరగతి కుటుంబాలు చితికిపోకుండా నేను చెయ్యాల్సిందంతా చేశాను. ఇక మీదట ఆ బాధ్యత నీదేరా. నాన్న ఇక మీద ఏంటన్నా, ఇద్దరం కలిసే చేద్దాం నాన్న. నువ్వేం చెప్తే అదే చేస్తాను నాన్న. నాన్న లేనన్న, నాన్న 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 లేనన్న, నాన్న లేనన్న, నాన్న ప్లీజ్ నాన్న, నాన్న లేనన్న, లేనన్న. ఏంట్రా ఇది? ఇంటి ముందు టెంట్ లేదు, ఇంటికి వచ్చినందుకు మర్యాద లేదు, అసలు ఇంట్లో సావుకలే లేదురా. ఆ ఫోటో సైజ్ ఏంట్రా, పాస్పోర్ట్ సైజ్ పెట్టుకోలేకపోయాడా? బడ్జెట్ తక్కువ అయిపోయేది. ఎవర్రా ఇల్లంతా? సచ్చినోడు ఏమన్నా సంఘ సంస్కర్త? సంబంధం లేని వాళ్ళందరూ వస్తున్నారా? టీటీపీల కోసం వస్తున్నారేమో. ఏముండమని చెప్పరే. ఎరా కార్యక్రమాన్ని గట్టిగా చేస్తారా, లేక పిండానికి పిండి ఎందుకు లేని పిడికిడి బియ్యంతో సరిపెట్టేస్తారా? అదే బడ్జెట్లో
ఏంటన్నా ముక్కు మొహం తెలియని వాళ్ళందరూ వచ్చి మీ నాన్న ఫోటోకి మొక్కి వెళ్ళిపోతున్నారు అనుకుంటున్నావా? అందరు నాన్నలు ఆస్తులు ఇస్తారు, మీ నాన్న మాత్రం ఆత్మీయులు ఇచ్చాడు. వీళ్ళంతా వాళ్ళే. వీళ్ళందరూ మీ నాన్న వల్ల ఏదో విధంగా సాయం పొందిన వాళ్ళే. 10 రూపాయలకు వడ్డీకి డబ్బులు ఇచ్చి నేను చెప్తున్నానన్నా, 10 మందికి సలహాలు ఇచ్చి మీ నాన్న గొప్పోడన్నా. మీ నాన్న దేవుడన్నా. ఇవి నా మాటలు కాదు, మా నాన్న మాటలు. మా నాన్న ఇప్పటివరకు ఇద్దరినే దేవుడు అన్నాడన్నా. ఒకటి మీ నాన్నని, 2 దేవుణ్ణి. బయట వాళ్ళు అర్థం చేసుకున్నంతగా నువ్వేంటో నాకు అర్థం కాలేదు నాన్న. అలాంటి మనిషి పుట్టడం ఇంకా అదృష్టం. వస్తానన్నా. నీ మనసు ఎంత కష్టపెట్టుంటాను, నన్ను క్షమించు నాన్న. డబ్బుల కోసం కక్కుర్తిపడి డాక్టర్ దగ్గర పోయిండరా, అందుకే పైకి పోయాడు. ఆయన కొడుకు కళ్ళల్లో నీళ్ళే లేవు, కన్నీళ్ళు ఖర్చు అయిపోతాయని ఏడవట్లేదు అనుకుంటా. ఏం బడ్జెట్ ఫ్యామిలీ రా ఇది. నమస్కారం అండి. నమస్తే. ఎవడ్రా నువ్వు? నా కొడుకు నా మీద చేయి. అన్నా, ఏయ్! మీరు వెళ్ళండి ఏయ్! మీరు వెళ్ళండి. ఏయ్! వాడెవడో కొట్టెళ్ళిపోతుంటే బతిలాడు పంపిస్తావేట్రా? గుర్తుందా నీకు? నేను చేయాల్సిన పని ఆయన చేశాడులే. ఏం మాట్లాడుతున్నారా? నేను నీ బాబుని. తెలుసు, అందుకే కొట్టలేకపోయాను. ఒంటి మీదో చేత, దండి మీదో చేతనే. ఒక నెల కరెంట్ బిల్లు ఎక్కువ వస్తే 2వ నెల ఫ్యాన్ వేసుకోవడం మానేస్తారు వీళ్ళు. అలాంటి వాళ్ళతో తిరిగి నా పరువు తీస్తున్నావరా నువ్వు? మామయ్య గురించి తప్పుగా మాట్లాడు. ఆయన కరెంటు బిల్ కట్టలేకపోవచ్చు, కానీ ఆయన వల్ల ఎంతోమంది ఇంట్లో దీపం పెట్టుకున్నారు. ఆయనతో ఉంటే పరువు పోద్దా? నీ కూతురు చేసిన పని తెలిస్తే నీ పరువుతో పాటు నువ్వు కూడా పోయేవాడివి. గంటలో పెళ్ళి అంటే మన వాకిలు దాటి ఇక్కడికి వచ్చింది అన్న చెల్లి. ఈ ఇంట్లో ఉంటే కష్టాలు తప్ప ఇంకేం ఉండవని మావి నచ్చ చెప్పి నీ పరువుని ఇంటికి పంపించాడు. అలా ఆయన ఆలోచించిపోయింటే ఈరోజు నువ్వు ఆయన కాళ్ళు పట్టుకునేవాడివి, బావ కాళ్ళు కడిగి ఆ నీళ్ళు నెత్తుని చల్లుకునేవాడివి. నేను ఇప్పుడు చెప్తాను విను, నీ ఇంటి గడప తొక్కను, నేను బావతోనే ఉంటా. మీరు వెళ్ళండి. బయట వాళ్ళు అర్థం చేసుకున్నంతగా నువ్వేంటో నాకు అర్థం కాలేదు నాన్న. ఆయన కొడుకు కోరిక తీర్చలేని తండ్రి నువ్వేం తండ్రివయ్యా? నాకు అర్థం కాదు. థూ, నీ బతుకు అనవసరంగా పుట్టానే నీ కొంపలో. నీ మనసు ఎంత కష్టపెట్టుంటాను, నన్ను క్షమించు నాన్న. కనుల ముందు మరిచాను అమ్మ నడమే నీ ప్రేమ ముందు. నువ్వే లేక నేడు గతమే లేదే, నీ చేయి పట్టి నడిచే రోజు మళ్ళీ రాదే. తాగు బావా. వద్దు బావా. తాగు బావా. ఏంటి బావా ఇది? ఇంకా జరిగిన దాని గురించి ఆలోచిస్తున్నావా? జరగాల్సిన దాని గురించి ఆలోచించు. మా నాన్నకి నేను చేసిన అవమానాలన్నీ ఇన్ని కాదు బావా మర్చిపోవడానికి. నేను తిండి తిన్న రోజంటూ ఉందేమో కానీ ఆయన తిట్టని రోజంటూ లేదు. తాగి ఇంటికి వెళ్తే తిట్టకపోగా అన్నం తినిమించి పడుకోబెట్టేవాడు బావా. ఏంటి బావా ఇది చిన్నపిల్లాడిలా? అందరికీ అర్థమైన మా నాన్నని నాకు మాత్రం అర్థం చేసుకోవడం రాలేదు. తండ్రికి తగ్గ కొడుగ్గా కాకపోయినా తండ్రిని తగ్గించే కొడుగ్గా మిగిలిపోతానేమోనే భయం వేస్తుంది బావా. అలా ఏం అనుకోవద్దు బావా. ఇప్పుడు ఏం చేయాలనుకుంటున్నావు చెప్పు. కొత్తగా ఏం చేద్దాం అనుకోవట్లేదు బావా. మా నాన్న చేసిన దాన్నే కొంచెం కొత్తగా చేద్దాం అనుకుంటున్నాను. అంటే ఏం చేస్తావు బావా? మా నాన్న ఆయన దగ్గరకు వచ్చిన వాళ్ళకి మాత్రమే సలహా ఇచ్చేవాడు, కానీ నేను ఆయన ఆశయాన్ని ప్రతి మధ్యతరగతి కుటుంబం దగ్గరికి తీసుకెళ్లాలనుకుంటున్నాను బావా. ఈ రోజు నుంచి మనం ఆ పని చేస్తున్నాం. ఇప్పుడు ఏం చేయబోతున్నావు బావా? ఒక బడ్జెట్ కన్సల్టెన్సీ స్టార్ట్ చేయబోతున్నాం. కన్సల్టెన్సీయా? అది ఎందుకు బావా? ఇంట్లోనే మనం చేసే పనికి
ఒక రిజిస్టర్డ్ ఆఫీస్ ఉండాలి. ఇంట్లో చేస్తే అంత రీచ్ ఉండదు. అందుకే మనకు ఒక ఆఫీస్ ఉండాలి. అది చిన్నదైనా పర్లేదు. ఆఫీస్ అంటే ఖర్చులు అయి ఉంటాయి బావా. మా నాన్న నా కోసం బాగానే దాచాడు. ఆయన ఆశయం కోసం ఆయన ఇచ్చిన డబ్బే నా పెట్టుబడి. ఖచ్చితంగా మనకు ఒక ఆఫీస్ కావాలి. అది ఎలా ఉన్నా పర్లేదు, మంచి సెంటర్లో ఉండాలి. ఇక నుంచి నేను చచ్చేదాకా బ్రతికే ప్రతి క్షణం మా నాన్న ఆశయం కోసమే బ్రతుకుతాను. ఎలా ఉంది మన ఆఫీసు? నిజం చెప్పనా? చెప్పరా బాబు, నేనేమనుకోను. దీనికన్నా పాత సమయంలో కొట్టే బెటర్ బావా. కూర్చోడానికి 4 చైర్లైనా ఉంటాయి. ఏమన్నావు? బాగుంది బావా. ఆఫీస్ అయితే పెట్టేశాం, ఇప్పుడు ఏం చేయబోతున్నావు? అలా అడిగే బాగుంది. ఇప్పుడు మనం ఏం చేయబోతున్నామో స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ మార్కెటింగ్. మార్కెటింగా? మనమే అమ్మబోతున్నాం బావా. బడ్జెట్ ఐడియాస్ అమ్మబోతున్నాం. ముందుగా మన కంపెనీ పేరు మీద పాంప్లెట్స్ కుట్టించి పెద్ద పెద్ద ఏరియాస్లో అంటించబోతున్నాం. చిన్న చిన్న ఏరియాలో అంటించబోతున్నాం. ఎందుకంటే మిడిల్ క్లాస్, బిలో మిడిల్ క్లాస్ అక్కడే కదా ఉండేది. వాళ్ళే మన టార్గెట్. మరి ఫీజు? ఫీజా? మా నాన్న ఫీజే 10 రూపాయలు. అలా చేస్తే నష్టం వస్తుంది బావా. మెయింటెనెన్స్ ఫీజు కూడా డబ్బులు రావు. మనం ఈ కంపెనీ లాభాల కోసం పెట్టలేదు, మరి మా నాన్న కోసం పెట్టాను. మనం చేసే ఈ పని ప్రతి మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి చేరాలి. ఒకవేళ వాళ్ళు 10 రూపాయలు కూడా ఇవ్వలేకపోతే మనం ఫ్రీ సర్వీస్ చేస్తాం. అంతేకాదు, మన దగ్గరకు వచ్చిన ఈ మిడిల్ క్లాస్ వాళ్ళని వెళ్ళి వేరే వాళ్ళ దగ్గర మన గురించి చెప్పమంటాం. అసలు నీ గోల్ ఏంటి బావా? గవర్నమెంట్. గవర్నమెంటా? అదేంటది? గవర్నమెంట్తో కలిసి పనిచేస్తేనే ఎక్కువ మందికి మనం సర్వీస్ చేయగలం. అలా జరిగితేనే మా నాన్న ఆత్మకు శాంతి కలుగుతుంది. అర్థమైంది బావా. నా పని ఏంటో చెప్పు. అర్జెంట్గా పాంప్లెట్స్ ప్రింట్ చేయించి అన్ని మిడిల్ క్లాస్ ఏరియాల్లో సర్క్యులేట్ చేయాలి. వాళ్ళ ఇళ్లలో ఎటువంటి బడ్జెట్ ప్రాబ్లమ్స్ ఉన్నాయో ఒక లిస్ట్ వేయాలి. ఒకవేళ వాళ్ళు మన దగ్గరికి రాలేకపోతే మనమే వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ ప్రాబ్లమ్స్ ఏంటో కనుక్కోవాలి. అర్థమైంది బావా. డన్. చలో. ఏంటన్నా? ఎక్కడ తిరుగుతున్నా చెప్పు. కొంపకు రావా? నేను రాను. అయితే ఆడుతోనే అడుక్కుంటూ తిరగరా, పనికి మాలేదవా. నువ్వు బావ చేసిన దానికి నేను బావకి ఏం చేసిన తక్కువే. నువ్వు ఫోన్ పెట్టు. బావా, ఈరోజు మ్యాక్సిమం ఏరియాస్ కవర్ చేశాను బావా. ఏమైంది బావా అలా ఉన్నావు? మనం చేస్తున్న పని ఎంతవరకు రీచ్ అవుద్దో అర్థం కావట్లేదు. అసలు మనం కరెక్ట్ విధానంలో వెళ్తున్నాం లేదో కూడా తెలియట్లేదు. నాకెందుకో కొంచెం భయంగా ఉంది. అదేంటి బావా అలా అంటున్నావు? మావి ఆశయం చాలా గొప్పది, ఖచ్చితంగా జనాల్లోకి వెళ్తిరుతుంది బావా. అయినా ముందుండి నడిపించాల్సిన నువ్వే ఇలా పడిపోతే ఎలా బావా? మనం ఒక విషయం గుర్తించుకోవాలి బావా. ఏ స్వార్థం లేకుండా జనం కోసం మొదలుపెట్టాం బావా. ఖచ్చితంగా మధ్యతరగతి ఫ్యామిలీస్లోకి చేరుతుంది. నీ ప్లాన్ సక్సెస్ అవుతుంది బావా. నమ్ము బావా.
హలో, ఏమైంది? అరే అలా వర్కౌట్ అవదయ్యా. అరే పోనీ సగం రేట్ అయినా పర్లేదు, ఓకే చేసేయండి, అమ్మేద్దాం. చెక్ నా కొడుకులతో పెట్టుకుంటే పని అవ్వదు. హలో సార్, ఏంటి మీ ప్రాబ్లం? ప్రాబ్లమా? నాకు హోటల్ ఉంది, దాన్ని అమ్మేద్దాం అనుకుంటున్నాను. ఏ ఐటమ్స్ బాగోట్లేదా? ఆదాయం రావట్లేదు. అంటే మీరు ఎక్కువ పెడుతున్నారు. అర్థం కాలేదు సార్. మనం మీకు వచ్చిన లాభం గురించి పక్కన పెట్టి నష్టం గురించి మాట్లాడుకుందామా? నష్టం గురించి మాట్లాడుకుందామా? ఏంటి సార్, నా ప్రాబ్లమ్స్ ఏమైనా మీకు సరదాగా కనిపిస్తున్నాయా? నేను చెప్పేది వినండి. ఇంతమంది చెప్పింది విన్నాను ఇన్ని రోజులు, ఇంక మీరు చెప్పేది వింటే నాకు పోయేదే ఉంది. సర్లే చెప్పండి. మీ హోటల్లో ఐటమ్స్ టేస్ట్గా ఉంటాయా? అందులో మాత్రం నేను ఎప్పుడూ కాంప్రమైజ్ అవ్వను సార్. రోజు హోటల్ క్లోజింగ్ టైంలో ఏ ఐటమ్స్ మిగులుతూ ఉంటాయి? ఏం చెప్తాం సార్, సగానికి సగం ఐటమ్స్ మిగిలిపోతుంటాయి. మీరు ఈ విషయంలో ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయాలి. ఎక్కువ పెట్టుబడి పెడితే ఎక్కువ నష్టం వచ్చే అవకాశం ఉంది. బిజినెస్లో నష్టం వచ్చినంత త్వరగా లాభం అయితే రాదు. ఇప్పుడు ఏం చేద్దామంటారు సార్? మీరు రోజు 200 మందికి వండితే రేపటి నుంచి 100 మందికి వండండి. దానివల్ల మీకు లాభం రాకపోయినా నష్టం అయితే దొరుకుతుంది. ఓకే, ఇప్పుడు 100 మందికి వండింది అయిపోతే ఆ రోజుకి హోటల్ క్లోజ్ చేసేయండి. మిమ్మల్ని అయితే వచ్చేవారు కొట్టరు కదా. దీంతోపాటు మీరు చేయవలసిన మరో ముఖ్యమైన పని రేట్ల మీద కాన్సన్ట్రేట్ చేయడం. మీ రెస్టారెంట్ ఏ ఏరియాలో ఉంది? ఎస్ఆర్ నగర్. అంతా బ్యాచులర్స్ అండ్ స్టూడెంట్స్. ఓకే, ఎక్కువ ప్రాఫిట్ ఆశించకుండా బ్యాచులర్స్ బిర్యానీ టైప్లో ఒకటి పెట్టండి. అక్కడ పాపం రోజు హాస్టల్ తిని కుర్రలకు బోరు కొట్టి అప్పుడప్పుడు బయట తినాలనుకుంటారు. హాస్టల్లో ఉన్న వాళ్ళంటే ఖచ్చితంగా వాళ్ళ బడ్జెట్లో ఉన్న వాళ్ళే కదా. అలాగే స్టూడెంట్ బిర్యానీ అని ఒకటి పెట్టండి. స్టూడెంట్ ఐడి తీసుకొచ్చిన వాడికి స్పెషల్ డిస్కౌంట్ ఇవ్వండి. అంటే ఇప్పుడు స్టూడెంట్స్ కాకుండా వేరే వాళ్ళు కొనరా? అబ్బా, మీకు అసలు బుర్రలేదు సార్. నా ఫ్రెండ్ సర్కిల్లో ఒక్కడైనా స్టూడెంట్ ఉండడా? ఎందుకుంటారు, ఖచ్చితంగా ఉంటారు కదా. ఇప్పుడు నాకు బిర్యానీ తినాలనిపిస్తే ఏం చేస్తాను? ఏం చేస్తారు? వాళ్ళ ఐడి తీసుకొచ్చి తక్కువ రేటుకి బిర్యానీ కొనుక్కుని వెళ్ళిపోతారు. కరెక్ట్. అంటే అది ఫేక్ ఐడి అయితే? మనం ఏమైనా ఎలక్షన్ ఆఫీసర్లమా? ఏ ఐడి మనకేంటి గురు, మనకు కావాల్సిన బిజినెస్. కరెక్ట్ సార్, భలే చెప్పారు. నాకెందుకో ఇది వర్కౌట్ అవుతుంది అనిపిస్తుంది. ఇప్పుడే దీన్ని ప్లాన్ చేద్దాం సార్. సార్ ఒకసారి మీ నెంబర్ చెప్పండి, ఇప్పుడే 500 గూగుల్ పే పంపిస్తా. అయ్యో వద్దండి, పర్లేదు. నా నెంబర్ రాసుకోండి, 91210339. అంటే బావా, ఈ నెల ఆఫీస్ రెంట్ అది. సార్ పంపించేసాను చూడండి. సూపర్ సార్, ఖచ్చితంగా మా వాళ్ళకి కూడా ఏమైనా ఐడియాలు కావాలంటే మిమ్మల్ని రెఫర్ చేస్తాను. థ్యాంక్స్ ఫర్ ద ఐడియా. ఉంటాను సార్. నీ ఆశయం చాలా గొప్పది నాన్న. జీవితం మీద ఆశ కోల్పోయినోడికి కూడా తిరిగి జీవితం మీద ఆశ కల్పిస్తుంది. నా మూర్ఖత్వంతో నిన్ను దూరం చేసుకున్నా ఇలాంటి వాళ్ళ చిరునవ్వుల్లో నిన్ను చూస్తూనే ఉంటాను. ఇదంతా నా కోసం చేయట్లేదు, మా నాన్న కోసం చేస్తున్నాను. ఆయన విషయంలో ఆ అపరాధ భావన నన్ను వెంటాడుతూనే ఉంటుంది. మీరు మాట్లాడింది అర్థమయ్యాక నాకేం మాట్లాడాలో అర్థం కావట్లేదు. నిజం చెప్తే మీ విషయంలో నా ఒపీనియనే తప్పు. మీది పెద్ద కంపెనీ కదా, చిన్న కుటుంబాలకు సహాయంగా ఉంటుందనుకున్నాను. మీరేంట్రా అంటే నన్నే కొనేద్దామని చూస్తున్నారు. నాకు మీ వ్యాపారం మార్చడం కన్నా మధ్యతరగతి వ్యవస్థను మార్చడం ముఖ్యం. మీ పనికి మాత్రం వేరే వాళ్ళని చూసుకోండి. ఉంటాను. ఒక ఫ్రైడ్ రైస్. తన అనాలిసిస్ కరెక్టే. తన ఐడియాస్ ఇంప్లిమెంట్ చేస్తే మిడిల్ క్లాస్ పీపుల్ సేఫ్ జోన్లో ఉంటారు. ఎలాగైనా సరే
అతనికి హెల్ప్ చేయాలి. హలో, ఈ ఏరియా కార్పొరేటర్ని మాట్లాడుతున్నా. సార్ నమస్తే సార్. ఏమ్రా, చిన్నోళ్ళని పైకి లేపి నువ్వు పెద్దను అయిపోదాం అనుకుంటున్నావా? నువ్వు పబ్లిక్ అన్నీ చేస్తుంటే మరి మేమేం చేయాలి? సార్ అలాంటిదేం లేదు సార్. ఒక ఆఫీస్తో పాటు అన్నీ మూసుకొని కూర్చో, లేదంటే సిచ్యువేషన్ వేరే లెక్క ఉంటుంది. సార్ సార్ నేను చెప్పే మాట ఒక్కసారి వినండి సార్. చెప్పేది ప్లీజ్ సార్. లేదు, ఫోన్ పెట్టు. చెప్పావా? ఇక్కడే పక్కనే. ఏమైంది బావా?